ఎందుకంటే ఇప్పుడు సమస్య వచ్చిందంతా ఎవరికి వచ్చింది? మన ఇన్ఛార్జ్ ఎవరు ఇప్పుడు? మనకి ఇన్ఛార్జ్ ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా ఎవరైనా పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి. ఆయన మీద కేసులు ఉన్నాయి, అవన్నీ తప్పించుకోండి జిల్లా అందరినీ సమాహితం చేస్తా ఉన్నారు. అంతేగాని అదే దాని అయిపోయిందండి. సత్యనారాయణ గురించి మాట్లాడడం కూడా అనవసరము, దాంట్లో ఏమీ లేదు. భవిష్యత్తులో ఎవరి దారి వాళ్ళు చూసుకుంటాడు. విజయసాయి రెడ్డి ఉంటాడే, ఆయన వేరే దారి చూసుకుంటాడు. ఇళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలి మనం? అంటే ఏం లేదు, చలనం లేదు. ప్రభుత్వం పోతా ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం చాలా డ్రాస్టిక్గా చాలా ఇబ్బంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలు కూడా పాపం ఆయన నిద్ర అనక మన నీళ్ళ తిండినక కష్టపడి రాష్ట్రాన్ని దాదాపు 10 లక్షల కోట్లు అప్పు తీర్చాలా, అప్పు వడ్డీ కట్టాలా, ప్రిన్సిపల్ అమౌంట్ కట్టాలా, కట్టిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలా, అభివృద్ధి బాటలకు రాష్ట్రాన్ని తీసుకుపోవాలా, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కదా. చేసిపోయిందని ఎవరు చేయాలా? మేము కదా ఇప్పుడు బాధ్యత వహించాల్సింది, ప్రభుత్వం మాది కదా. కాబట్టి వాళ్ళకేం పని లేదు, ఏం లేదు, ఏదో ఒకటి చేయాలని చేస్తా ఉన్నారు. చేసుకోలేని మనకేం వచ్చింది? మరి ఏం చేసుకున్నా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. దాని గురించి ప్రజలకు బాగా తెలుసు.